ఇది మామూలు కేసు కాదు, అరుదైన కేసుల్లోనే అత్యంత అరుదైన కేసు. ఈ 9 మంది పోలీసులకు మరణశిక్షణ విధించడమే కరెక్టు. ఎవరు ఎక్కువగా కొట్టారు, ఎవరు తక్కువగా కొట్టారన్న తేడాలు చూడనక్కర్లేదు. అందరికీ సమాన శిక్ష పడాల్సిందే. యావజ్జీవ కారాగార శిక్షణ విధిస్తే ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి భయం లేకుండా పోతుంది. అందుకే మరణశిక్షనే విధిస్తున్నాను. అంతేకాదు, ఈ 9 మంది పోలీసులకు సంబంధించిన ఆస్తి పాస్తులను అమ్మైనా సరే బాధిత కుటుంబానికి 1,40,00,000 రూపాయలను నష్టపరిహారంగా ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇది తమిళనాడులోని మదురై కోర్టు ఇచ్చిన తీర్పు. 2026 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున సోమవారం నాడు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి జి ముత్తుకుమరన్ గారి నుంచి వచ్చిన సంచలన తీర్పు ఇది. అసలు ఇంతకీ ఆ 9 మంది పోలీసులు చేసిన తప్పేంటి? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో అసలు జరిగిందేంటి? అసలు 6 ఏళ్ల క్రితం కరోనా టైంలో ఏం జరిగింది? వీళ్ళు చేసిన లాకప్ డెత్ ఘటన ఎలా బయటపడింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అది 2020 సంవత్సరం జూన్ నెల 19వ తారీఖు తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి జిల్లా సాత్తాన్కుళం పట్టణం. కామరాజ్ విగ్రహానికి కాస్త దగ్గరలో 58 ఏళ్ల వయసున్న జయరాజ్కు ఓ సెల్ ఫోన్ షాపు ఉంది. కరోనా లాక్డౌన్ వల్ల షాపులన్నిటికీ పరిమిత సమయాల్లో ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ వచ్చింది. రాత్రి 9 గంటల లోపు షాపులన్నింటినీ మూసేయాల్సి ఉంటుంది. అయితే సాత్తాన్కుళం పట్టణ పోలీసులు మాత్రం 7 గంటల నుంచే షాపులను మూసేస్తున్నారు. అదేంటండి, ఇంకా టైం ఉంది కదా, 9 గంటల లోపు కదా మూసేయాల్సింది, తొందరగా మూసేస్తే మా వ్యాపారాలకు నష్టం కాదా? రూల్స్ ప్రకారం 9 తర్వాతే మూసేస్తామంటూ జయరాజ్ అనే వ్యాపారి పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. అదిగో అక్కడ మొదలైంది అసలు గొడవ. జయరాజు రూల్స్ ప్రకారమే ప్రశ్నించినా పోలీసులు మాత్రం తట్టుకోలేకపోయారు. ఓ సామాన్యుడు మమ్మల్ని ప్రశ్నించడం ఏంటన్న అహానికి పోయారు. కట్ చేస్తే జయరాజును అక్రమంగా అరెస్ట్ చేసి సాత్తాన్కుళం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి సెల్లో పెట్టారు. లాఠీలతో పోలీస్ తరహా ట్రీట్మెంట్ను ఇవ్వటం స్టార్ట్ చేశారు. తండ్రిని అరెస్ట్ చేశారన్న విషయం తెలిసి అతడి కొడుకు 31 ఏళ్ల బెనెక్స్ పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మా నాన్నను ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన చేసిన తప్పేంటి, ఏ తప్పు చేయకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ బెనెక్స్ కూడా లాజిక్లు మాట్లాడుతూ ఉండటంతో సాత్తాన్కుళం పోలీస్ స్టేషన్ పోలీసులు తట్టుకోలేకపోయారు. కొడుకును కూడా అదే సెల్లోకి నెట్టి ఇద్దరిని చితక బాధటం మొదలుపెట్టారు. 2020 సంవత్సరం జూన్ 19వ తారీఖున రాత్రి 7:30 నుంచి మొదలుపెడితే మర్నాడు తెల్లవారుజామున 5 గంటల వరకు ఒకరి తర్వాత మరొకరు వరుసగా 10 మంది పోలీసులు ఆ తండ్రి కొడుకులకు టార్చర్ చూపిస్తూనే ఉన్నారు. లాఠీలతో కుళ్ళబొడుస్తూనే ఉన్నారు. వాళ్ళను ఏ రేంజ్లో పోలీసులు కొట్టారంటే వాళ్ళను పెట్టిన లాకప్ గదులోని గోడలకు రక్తపు మరకలు చిందేంతగా కొట్టారు. జయరాజ్ కట్టుకున్న లుంగి, బెనక్స్ ధరించిన ప్యాంటు రక్తపు దారాలతో అట్టకట్టిన పరిస్థితి. ఆ గది అంతా రక్తంతో అలికినట్టుగా ఉన్న పరిస్థితి. క్షమాపణ చెబుతున్నా, ఇంకెప్పుడు మీ జోలికి రానంటూ వేడుకుంటున్నా ఆ తండ్రి కొడుకులను పోలీసులు వదలలేదు. వాళ్లను అలాగే బయటకు వదిలితే తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయేమోనని ముందుగా వాళ్ళ బంధువులను పిలిపించారు. నల్లటి లుంగిలను, చొక్కాలను వాళ్ళ ఇళ్ల నుంచి తెప్పించారు. అదే స్టేషన్లో ఉన్న పాత కేసులను తవ్వితీసి ఐపీసీ సెక్షన్ 188, 269, 294B, 353, 506/2 సెక్షన్ల ప్రకారం వాళ్లపై కేసులను అక్రమంగా బనాయించారు. జూన్ 20వ తారీఖున ఉదయం 11:45 సమయంలో మ్యాజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గారి ఇంటికి నేరుగా వాళ్ళిద్దరినీ తీసుకెళ్లారు. అప్పటికే ప్రిపేర్ చేసుకున్న కేసు ఫైల్ను మ్యాజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తికి చూపించారు. నిజానికి కరోనా కారణంగా ఎవరినీ దగ్గరికి రానివ్వని పరిస్థితులు ఆనాడు ఉన్నాయి కదా. కరోనా పరిస్థితులనే అడ్డు పెట్టుకుని పోలీసులు ఆనాడు ఈజీగా తప్పించుకున్నారు. జయరాజ్, బెనెక్స్లను గేటు వద్దే ఉంచారు. వాళ్ళ చుట్టూ 4-5 పోలీసులను కూడా పెట్టారు. 2 పోలీసులు మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న న్యాయమూర్తి ఇంటికి వెళ్లారు. కేసు ఫైల్ని ఇచ్చి కేసు ఏంటన్నది వివరించారు. ఒక్క క్షణం పాటు నిందితులను పైన ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ నుంచే చూసిన న్యాయమూర్తి గారు కోవిల్పట్టి సబ్ జైలుకు తీసుకెళ్ళండి అని చెప్పి రిమాండ్ను విధించారు. ఆ క్షణంలో మమ్మల్ని చిత్రహింసలు పెట్టారని కానీ, కొట్టారని కానీ, మేము ఏ తప్పు చేయలేదని కానీ గట్టిగా అరిచి న్యాయమూర్తి గారికి చెప్పి ఉంటే బహుశా ఆ తండ్రి కొడుకులిద్దరికీ సకాలంలో ట్రీట్మెంట్ అంది బ్రతికేవారేమో. కానీ ముందే బెదిరించడం వల్ల కాబోలు అక్కడ వాళ్ళిద్దరూ నోరు మెదపలేదు. ఆ తర్వాత కొద్ది గంటలకే వాళ్ళిద్దరిని కోవిల్పట్టి సబ్ జైలుకు తీసుకెళ్లిన పోలీసులు అక్కడ నుంచి చికిత్స నిమిత్తం అదే రోజు వాళ్ళిద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల
తీవ్ర రక్తస్రావం అయి అంతర్గత అవయవాలు కూడా బాగా దెబ్బతిన్న పరిస్థితిలో జూన్ 22వ తారీఖున బెనెక్స్ మరణించాడు. ఆ తర్వాత మరుసటి రోజే జూన్ నెల 23వ తారీఖున జయరాజ్ కూడా చనిపోయాడు. మొదట్లో ఈ కేసును పోలీసులు లైట్ తీసుకున్నారు, కానీ తోటి వ్యాపారులు మాత్రం తేలిగ్గా తీసుకోలేదు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. అంతటి కరోనా టైంలోనూ ధర్నాలకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందే టెంట్లు వేసుకుని మరీ కూర్చొని నిరసనలకు దిగారు. ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఈ లాకప్ డెత్ గురించి తెలిసేలా సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. పత్రికల్లో కూడా ఈ విషయం గురించి ప్రముఖంగా వార్తలు రావడంతో మద్రాసు హైకోర్టులోని మదురై బెంచ్ సుమోటోగా ఈ కేసును తీసుకుంది. వెంటనే ఈ ఘటనపై కేసును నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా డీఎస్పీని, సిబిసిఐడిని కోర్టు ఆదేశించింది. దీంతో జూన్ 24వ తారీఖున ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో విధుల్లో ఉన్న 10 మంది పోలీసులపై కేసును నమోదు చేసి విచారణను స్టార్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతూ ఉండడాన్ని గమనించిన మద్రాసు హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సిబిఐ అధికారుల ఎంట్రీ తర్వాత ఈ కేసులో అసలు వాస్తవాలు బయటకు రాసాగాయి. కోర్టులో ఈ కేసు చెల్లకుండా ఉండేందుకు పోలీసులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేశారు. కేసు ఫైళ్లను లేకుండా చేశారు. వాళ్లపై నమోదైన ఛార్జిషీట్ను మిస్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన సీసీటీవీ ఫుటేజ్ని నాశనం చేయడమే కాకుండా ఏ రోజు సీసీటీవీ ఫుటేజీ ఆ రోజే డిలీట్ అయ్యేలా ఆటోమేటిక్గా సిస్టంలో సెట్టింగ్లు చేసుకున్నారు. అయినప్పటికీ ఈ కేసు నుంచి ఆ 10 మంది పోలీసులు మాత్రం తప్పించుకోలేకపోయారు. జయరాజ్, బెనెక్స్ పోస్ట్ మార్టం రిపోర్టుల ద్వారా ఆ రోజు పోలీసులు చేసిన దారుణం ఏంటన్నది బయటపడింది. జయరాజ్కు గుండె సంబంధిత వ్యాధి ఉంది. అయినా కూడా అతడు చనిపోయింది గుండెపోటు వల్ల కాదని, పదే పోలీసులు కొట్టిన దెబ్బలకు తాళలేక అతడు మరణించాడని, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెల్లడైంది. బెనెక్స్ కూడా అవే కారణాల వల్ల చనిపోయాడని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా జయరాజ్, బెనెక్స్ మరణాలకు కారణమైన పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్, పాల్దురై, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుల్లు ముత్తురాజా, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వైల్ ముత్తు, సామిదురైలను 2020 సంవత్సరం చివరిలోనే అరెస్ట్ చేసి మదురై కేంద్ర కారాగారానికి తరలించారు. అయితే ఈ 10 మందిలో ఎస్ఐ పాల్దురై కరోనాతోనే జైల్లోనే చనిపోవడం గమనార్హం. తండ్రి కొడుకుల మరణాలకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టులకు తోడుగా ఎస్ రేవతి అనే ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం కూడా ఈ కేసును కీలక మలుపు తెప్పించింది. ఆ రోజు రాత్రి నేను విధుల్లో లేను, కానీ మర్నాడు ఉదయమే డ్యూటీకి వచ్చాను. ఆ తండ్రి కొడుకులిద్దరూ ఉన్న గది అంతా రక్తంతో నిండిపోయింది. వాళ్ళ దుస్తులన్నీ రక్తసిక్తంగా మారిపోయాయి. అయినా సరే వాళ్ళ దుస్తులతోనే ఆ గదిలోని రక్తపు మరకలను తుడిపించారు. ఆ గదిని వాళ్లతోనే బలవంతంగా కడిగించారు. వాళ్ళ దుస్తులను మార్పించి వాటిని కాల్చేయించి మరో దుస్తులను తొలగించి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపించారు. నా కళ్ళ ముందే అంత ఘోరం జరుగుతూ ఉన్నా నాకంటే పైన ఉన్న అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుండటంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను అంటూ కోర్టులోనే హెడ్ కానిస్టేబుల్ రేవతి ఇచ్చిన వాంగ్మూలం వల్ల ఈ కేసు కీలక మలుపు తిరిగింది. 6 నెలల్లోగా విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాల్సిందిగా 2020 సంవత్సరం మార్చి నెలలోనే హైకోర్టు ఆదేశించినప్పటికీ పలు కారణాల వల్ల ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరిగింది. చివరకు 2024 సంవత్సరంలో సిబిఐ అధికారులు తుది ఛార్జిషీట్ను దాఖలు చేసిన తర్వాత కూడా వరుసగా పలుమార్లు ప్రత్యక్ష సాక్షులను, కీలక సాక్షులను కోర్టు విచారించింది. చివరకు 2026 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున సోమవారం నాడు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి జి ముత్తుకుమరన్ సంచలన తీర్పునిచ్చారు. జయరాజ్, బెనెక్స్ మరణాలకు కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్షను విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు. అంతేకాకుండా 1,40,00,000 రూపాయలను దోషుల ఆస్తుల నుంచి వసూలు చేసి మరీ బాధిత కుటుంబానికి నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో తుది తీర్పు అయితే వచ్చిందిలే, కానీ ఆ న్యాయమూర్తి తీర్పు ప్రకారం 9 మంది పోలీసులకు మరణశిక్ష పడుతుందా? కస్టోడియల్ టార్చర్ వల్ల ఎవరైనా చనిపోతే అలాంటి కేసుల్లో పోలీసులకు మరణశిక్ష విధించడం అన్నది రాజ్యాంగ ప్రకారం చెల్లుతుందా? ఈ తీర్పు తర్వాత ఈ కేసు విషయంలో జరగబోయే లీగల్ పరిణామాలంటున్న విషయంపై జనాల్లో చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిజానికి ఇది ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు. ట్రయల్ కోర్టు ఇచ్చే మరణశిక్షలను తప్పనిసరిగా హైకోర్టు ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టుకు వెళ్ళవచ్చు. అక్కడ హైకోర్టు ఈ కేసు విచారణను పునఃపరిశీలిస్తుంది. కేసు విచారణ ఎలా జరిగిందన్నది చెక్ చేస్తుంది. అవసరమైతే మళ్ళీ పునఃవిచారణకు ఆదేశిస్తుంది కూడా. దీనికి కాస్త టైం పట్టొచ్చు. కొన్ని కేసుల్లో అయితే ఏళ్లకు ఏళ్లు పట్టొచ్చు కూడా. ఒకవేళ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు కూడా సమర్థిస్తే, అదే సరైన తీర్పు అని భావిస్తే నిందితులకు మరో ఛాన్స్ కూడా ఉంటుంది. నిందితులు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు. అక్కడ కూడా ఇదే తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే నిందితులు మరోసారి సుప్రీంకోర్టులోనే రివ్యూ పిటిషన్ వేయవచ్చు. కేసును మరోసారి పునఃపరిశీలించండి కోరవచ్చు. ఒకవేళ ఆ రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టివేస్తే నిందితులకు చివరగా మరో ఛాన్స్ కూడా ఉంటుంది.
క్యురేటివ్ పిటిషన్ అనేది లీగల్ ప్రాసెస్లో చివరి అస్త్రంగా చెప్తారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును మరోసారి క్రాస్ చెక్ చేసి ఎక్కడైనా పొరపాటు జరిగిందా అన్న అంశాన్ని చెక్ చేయమని కోరవచ్చు. ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు నుంచి నిందితులకు నిరాశ ఎదురైతే వాళ్లకు మరో మార్గం కూడా ఉంది. నేరుగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లను పంపవచ్చు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి ప్రాసెస్ పూర్తయ్యేసరికి చాలా ఏళ్లు పడుతుంది. అప్పటిదాకా వీళ్ళు బెయిల్పై బయటే ఉండొచ్చు. సుప్రీంకోర్టులో లీగల్ పోరాటం పూర్తయ్యేదాకా ఆ 9 మంది పోలీసుల్లో ఎంతమందికి వయసు మీద పడుతుందో, ఎంతమంది బ్రతికే ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి. అయితే కొన్ని కేసుల్లో అయితే ఈ పరిణామాలేమీ జరగవు. హైకోర్టు తీర్పుతోనే ఆగిపోతూ ఉంటాయి. కారణం పైకోర్టుకు అప్పీల్కు వెళ్లేంత ఆర్థిక స్తోమత సామాన్యులకు ఉండదు కాబట్టి. కానీ ఇక్కడ ఉన్నది పోలీసు కుటుంబాలు కాబట్టి సుప్రీంకోర్టులో చివరి నిమిషం వరకు కూడా లీగల్ పోరాటం చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. చివరగా ఒక్క మాట, కస్టోడియల్ టార్చర్ వల్ల ఓ వ్యక్తి మరణిస్తే పోలీసులపై హత్యానేరం మోపొచ్చా అన్న ప్రశ్న చాలా మంది నుంచి వస్తుంది. రాజ్యాంగం ప్రకారం పోలీసులకు ఇలాంటి విషయాల్లో, ఇలాంటి కేసుల్లో ప్రత్యేక రక్షణలు ఏమీ లేవు. లాకప్ డెత్ వల్ల నిందితులు మరణిస్తే పోలీసులపై హత్యానేరం కింద కేసును నమోదు చేయడం అనేది తప్పనిసరి. ఈ కేసులో కూడా అదే జరిగింది. తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో తుది తీర్పు అయితే వచ్చిందిలే, కానీ చివరకు ఏం జరుగుతుందో అన్నది చూడాల్సి ఉంది. ఇదండి తమిళనాడులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించిన కేసులకు సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.